సాక్షాత్తు తన పిఎస్ ఎవరైతే ఆ రోజు సెక్రటరియట్ ఎంప్లాయ్ అతను శ్రీనివాసరావు ఉండేవాడు, అతని అకౌంట్కి 100 కోట్లు ప్రైవేటు అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయి ఒక మల్టీనేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి. దానికి నువ్వు ఆన్సర్ చేయి. 5 సంవత్సరాలు నీకు పిఎస్గా చేసిన వ్యక్తి, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా లేదు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కూడా నీ దగ్గర పనిచేసిన చట్టప్రకారం పనిచేసినటువంటి వ్యక్తి అతని అకౌంట్లోకి 100 కోట్లు కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి ఇదైతే నాకు సంబంధం లేదు అదేదో శ్రీనివాసరావు చేశాడంటే ఇది ఒక నీచమైన, అంటే ప్రజలకి అవగాహన లేదు చట్టం పట్ల. నేను ఏదైనా ఒక అబద్ధం చెప్తే నా మీడియా ప్రచారం చేస్తే నమ్ముతారని ఒక దురభిప్రాయంతో ఉండాలి. దీన్ని మాని నువ్వు వాస్తవాలు చెప్పి ఏదైనా ఒక అభియోగం అనుకో, ఒక వాస్తవ రూపమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి విమర్శ వచ్చినప్పుడు చట్ట ప్రకారమే లీగల్గానే ఆన్సర్ చేయాలి తప్పితే పొలిటికల్ ఆన్సర్ చేయటం అది ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది. నీకు ఖచ్చితంగా నీకు శిక్ష తప్పదు.